ప్రతి చెట్టుకి ఒక పాత్ర ఉంది. ఆ చెట్లన్నీ మన వెల్ కోసం, మన మంచి కోసం అవి ఉన్నాయి. అలాంటి చెట్లను నరకటం అని, లేకపోతే అడవుల్ని కొట్టేయటం అనేది, ఇదంతా కూడా ఆ సమాజాన్ని అభివృద్ధి చెందకుండా ఆపేస్తుంది. ఏదైనా ఒక హెల్తీ సొసైటీ ఉందంటే అది తప్పనిసరిగా అడవులను సంరక్షించాలి, అలాగే అడవి జంతువులను కాపాడాలి. అడవి జంతువుల వల్ల ఏమవుతుందంటే మనకి జీవవైవిధ్యం అనేది కాపాడబడుతుంది. అలాగే ప్రజలు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక చెట్టు నాటడం ఎంత ప్రాముఖ్యమైన విషయమో, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు పెరిగిన చెట్టుని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఆ చెట్టు 30 ఏళ్ళు ఒక నేరేడు చెట్టు కావచ్చు, లేకపోతే ఒక వేప చెట్టు కావచ్చు, లేకపోతే ఒక మారేడు చెట్టు కావచ్చు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎన్నో పక్షులకి, ఎన్నో కీటకాలకి, జీవవైవిధ్యానికి ఒక ఇల్లు లాంటిది. అంటే మనం కట్టుకున్న ఇల్లును మనం కూల్చేస్తే మనం ఎంత బాధపడతాం. అలాగే ఒక మంచి చెట్టుని కొట్టేస్తే ఆ చెట్టు మీద మనకు కనిపించని చాలా రకాల జీవులు నివాసం ఉంటాయి. అలాంటి చెట్లు కొట్టడం మానేయాలి. ప్రజలు వీలైనంత వరకు చెట్లు కొట్టడం అనే కలప కోసం పెంచుకున్న చెట్లు తప్ప, చెట్లలో 2 రకాలు ఉంటాయి. ఒకటి కలప కోసం, రెండోది నీడ కోసం, పళ్ళ కోసం పెంచుకుంటాం. నీడ కోసం, పళ్ళ కోసం పెంచుకున్న చెట్లని వీలైనంత వరకు వాటిని కట్ చేయడం ఆపేయాలి. అలాగే వార్ ఫుడ్ బేసిస్ మీద మనం మొక్కలు పెంచాలి. మొక్కలు పెంచితే మన గ్రీన్ కవర్ ఇంక్రీజ్ అవుతుంది. గ్రీన్ కవర్ ఇంక్రీజ్ అయితే వర్షాలు బాగుపడితే వెల్త్ కూడా క్రియేట్ అవుతుంది. మేము బేసికల్లీ ఈ విద్యార్థులు కానీ లేకపోతే ఇతరత్ర అవేర్నెస్ అవగాహన కార్యక్రమాలు ఎటువంటి కార్యక్రమం మొక్కలు నాటమే కాదు, మొక్కల ప్రాముఖ్యత గురించి ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? అంటే అవగాహన కార్యక్రమం ఏంటంటే, మొట్టమొదటిగా మొక్కలు నాటము, మొక్కలు నాటం, వన్యప్రాణులను సంరక్షించడం అనేది ఇది కాకుండా ప్రజలు ఒక సొసైటీలో సంతోషంగా ఉన్నారు, లేకపోతే వెల్తీగా ఉన్నారు అంటే దాని వెనక బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. ఒక రైతుకి ఒక 2 ఎకరాల పొలం ఉంది, ఒక పంట వేసుకున్న తర్వాత దిగుబడి బాగా వచ్చింది, మంచి రాబడి వచ్చింది, 2 లక్షలు 3 లక్షల లాభం వచ్చిన తర్వాత ఆ రైతు సుఖంగా ఉన్నాడు. కానీ ఆ రైతు అంత సంతోషంగా ఉండటానికి మంచి వర్షం పడింది, భూమిలో సారం ఉంది, అలాగే ఈ పక్షుల వల్ల కావచ్చు, కీటకాల వల్ల కావచ్చు పంట బాగా పండింది. ఈ బ్యాక్గ్రౌండ్ని అర్థం చేసుకోవాలి. సామాన్య ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనకు క్రియేట్ అయ్యే ప్రతి రకమైన వెల్త్ వెనక కూడా అడవుల యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. అడవులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే మనిషికి జీవానికి మూల కారణం నీరు. ఆ నీరు వర్షాలు కురవాలన్నా కానీ, లేకపోతే భూమిలోకి, అంటే అడవుల్లో పడ్డ నీరు ఎలా అంటే వాగులు వంకల ద్వారా కాకుండా ఆకు మీద పడి, ఆకు నుంచి చిన్నగా చుక్క కింద పడి భూమిలోకి వెళ్ళిపోతుంది. అదే ఓపెన్ ప్లేస్ ఉందనుకోండి, అక్కడ పడ్డటువంటి వర్షం ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి మట్టితో పాటు మొత్తం తీసుకుని వెళ్ళిపోయి సముద్రంలోకి వచ్చేస్తుంది. కానీ అడవుల్లో అలా ఉండదు. అడవుల్లో పడ్డ వర్షం ఏమవుతుందంటే స్లోగా భూమిలోకి వెళ్ళిపోయి భూమిలో గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓపెన్ ఏరియా ఉందనుకోండి, అక్కడ ఉన్నటువంటి సాయిల్ పాడైపోతుంది, టాప్ సాయిల్ మొత్తం వెళ్ళిపోతుంది, వర్షపు నీరు కూడా నీకు భూమిలోకి ఇంకిపోదు. కాబట్టి ప్రజలందరూ కూడా మనం అడవుల యొక్క ప్రాముఖ్యతను గుర్తించాలి. అటవీ శాఖ అడవులను సంరక్షించడానికి వివిధ రకమైన కార్యక్రమాలు చేపడుతుంది. అడవుల్లో మంటల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకుంటుంది, వన్యప్రాణులను సంరక్షించే కార్యక్రమాన్ని చేపడుతుంది. అలాగే మనకి సముద్ర తీరంలో ఆలివ్ రెడ్ టర్టిల్స్ అని ఉంటాయి. అవి మనకు అనకాపల్లి తీరంలో ప్రతి సంవత్సరం వచ్చి గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత వాటి చిన్న పిల్లలు వస్తాయి. ఆ పిల్లలు వచ్చినప్పుడు ఆ పిల్లల్ని మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోయి వాటి పేరెంట్స్ దగ్గరికి వెళ్తాయి. అలాగే వచ్చిన ఈ సముద్ర జీవితాలను గుడ్లు పెట్టిన తర్వాత ఆ గుడ్లు పరిరక్షించే బాధ్యత కూడా అటవీ శాఖ తీసుకుంటుంది. ఈ సంవత్సరం మన ముత్యాలంపాడు అనే ఒక ఊర్లో ఒక హ్యాచరీ ఏర్పాటు చేసి ఇలా పెట్టిన గుడ్లని ఒక 5 ప్రొటెక్షన్ వాచర్ని ఎంగేజ్ చేసి వాటిని సంరక్షించి ఆ పిల్లలన్నీ కూడా దాదాపుగా ఒక 10,000 పిల్లల్ని తీసుకుని వెళ్ళి సముద్రంలో వదిలేసాం. ఇలా అటవీ శాఖ అనేది అంటే ఒక బ్యాక్గ్రౌండ్లో సొసైటీ యొక్క అభివృద్ధిలో ఎక్కడ ముందు కనిపించకుండా బ్యాక్గ్రౌండ్లో సొసైటీ 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత సొసైటీకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కోసం ఈరోజు కష్టపడుతున్న శాఖ ఏదైనా ఉందంటే అది తప్పనిసరిగా అటవీ శాఖ. అటవీ శాఖ ఉద్యోగులు అడవిలోకి వెళ్ళిపోయి, అంటే అక్కడ పబ్లిక్ ఎవరు ఉండరు, ప్రజలు ఎవరు ఉండరు, ఉదయం నుంచి సాయంత్రం దాకా అడవి జంతువులు ఉంటాయి, పాములు ఉంటాయి, అలాగే ఎవరు లేని ప్రదేశం, కష్టపడి అడవంతా
అంతా తిరిగేసి అడవిలో ఉన్నటువంటి ఈ పరిస్థితులను అవగాహన చేసుకుని దాన్ని అభివృద్ధి చేయడానికి, లేకపోతే ఏదైనా ఎంక్రోచ్మెంట్స్ లాంటివి ఏమైనా ఉంటే అలాంటివి జరగకుండా బెనిఫిట్స్ కోసం అటవీ శాఖ చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళ యొక్క ముఖ్య పాత్ర ఏంటంటే అడవులను సంరక్షించడం. ఈ అడవులు ఎవరి కోసం? అడవులు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలకు కావచ్చు, లేకపోతే ఆ రాష్ట్రానికి కావచ్చు, ఆ దేశానికి కావచ్చు. అడవులు అనేది చాలా ప్రాముఖ్యమైనవి. మన సొంత అవసరాల కోసం, మన స్వార్థం కోసం చెట్లు కొట్టేస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయంటే అవి చూడటానికి దాదాపుగా మనం ఉండమేమో. 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత మన దగ్గర ఉన్న చెట్లన్నీ తాడి చెట్లు కొట్టేసి, లేకపోతే మన దగ్గర ఉన్న మంచి ఫలం ఇచ్చే నేరేడు వృక్షాలు లాంటివి కొట్టేస్తే 20 ఏళ్ళ తర్వాత మనకి ఈదురు గాలుల వల్ల కావచ్చు, లేకపోతే సముద్రంలో నుంచి వచ్చే ఈ గాలుల వల్ల ఏమవుతుందంటే తీవ్రమైన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. అప్పుడు తేరుకున్న తర్వాత మనం చెట్టు నాటితే అది పెరగడానికి 30 ఏళ్ళు పడుతుంది. కాబట్టి భవిష్యత్తు తరాలు సంతోషంగా ఉండాలన్నా, ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా ఉన్న చెట్లను రక్షించాలి. రెండోది కొత్త చెట్లు నాటాలి. చెట్లు నాటడం అనేది చాలా తక్కువగా ఉండాలి. ఏదైనా కలప కోసం పెంచిన చెట్లు తప్ప ప్రతి చెట్టు వందల వేల జీవులకి ఒక ఇల్లు లాంటిది. పక్షులు ఉంటాయి, క్రిమికీటకాలు ఉంటాయి, మనకు కావాల్సిన పళ్ళు ఇస్తుంది, అలాగే మనకు నీడేస్తుంది, ఆ ఏరియా మొత్తాన్ని కూల్ చేస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి చెట్లని మనం కొట్టేయకూడదు. చెట్లను సంరక్షించాలి. అలాగే చెట్లని ఇంకా పెంచి మనం గ్రీన్ కవర్ని ఇంక్రీజ్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రమ్ మిట్ టీవీ.